ఈ సంవత్సరం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి ఒక మంచి శుభవార్త ఏంటంటే సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. మీరు ప్రభుత్వ ఆర్ ప్రైవేట్ ఎక్కడైనా చదివిన విద్యార్థులు కనుక అయితే మీకు ఐఐటి లేదా నీట్, జేఈఈ లాంటి ఎగ్జామ్స్కి ప్యారలల్గా కోచింగ్ ఇస్తూ హైదరాబాద్లో ఉచితంగా టీచింగ్ చేసేటువంటి కాలేజీలు సిఓఈ, వాటినే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటారు. సో ఇవి మన రాష్ట్రంలో సెలెక్టెడ్ చేసినటువంటి ఏరియాలలో ఉన్నాయి. ఇక్కడ కనుక సీట్ వస్తే ఖచ్చితంగా మీకు మీ యొక్క డ్రీమ్ అంటే ఐఐటిలో ఇంజనీరింగ్ చేయడం అయినా కావచ్చు, లేదంటే ఎంబీబీఎస్ చదవడం కావచ్చు, ఖచ్చితంగా అది మీకు దొరుకుతుందన్నమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. అయితే దీనికి కొంచెం ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్ ఎలా అప్లై చేయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏ డేట్స్లలో ఉన్నాయి, 10th విద్యార్థులకి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో మీకు కావాల్సింది కంటిన్యూగా చూస్తూ పోవటమే. అయితే హలో, వెల్కమ్ టు మోడల్ ఐడియాస్. యువర్ వాచింగ్ మోడల్ ఐడియాస్ రాజేందర్ బోన్ల యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఈ 2025వ సంవత్సరానికి సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే ఐఐటి, ముఖ్యంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో కానివ్వండి, లేకపోతే మనకి ఈ ఏరియాలో మెడిసిన్ ఏరియాలో వెళ్ళాలనుకునే ఎంపీసీ అండ్ బైపీసీ విద్యార్థుల కోసం సో తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా కాలేజీలను నెలకొల్పింది. వాటినే సిఓఈలు అంటారు. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైనా, ఓపెన్ కేటగిరీ ఎవరైనా ఇక్కడ ఎగ్జామ్ రాసి రావచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ సిఓఈ 2025 నోటిఫికేషన్ సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకి 2 లెవెల్స్లలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా, ఒకటి వచ్చేసి ఫిబ్రవరి 16 ఉంది. సెకండ్, ఇందులో పాస్ అయిన తర్వాత అందులో మంచి మెరిట్ వచ్చిన విద్యార్థులకి మళ్ళీ రెండో టెస్ట్ పెడతారు. అది ఏప్రిల్ 6 రోజు ఉంది. ఈ రెండిట్లలో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి అక్కడ సీట్ ఇస్తారన్నమాట. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించి తెలుసుకుందాం. సో ఈ నెల అంటే 7వ తేదీ రోజు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, జనవరి 7th రోజు. ఇక్కడ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరికి కలిపి ప్రజెంట్ అయితే ఎస్టీ వాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చింది. అట్లా అందరికి కలిపి మళ్ళీ వస్తాయి. సో ఇక్కడ వచ్చేసి ఈ బాయ్స్కి, గర్ల్స్కి సంబంధించినటువంటి సిఓఈ అనేటువంటి యొక్క కాలేజెస్ నోటిఫికేషన్ మనకైతే ఉన్నదన్నమాట. ఓకే, తెలంగాణకు సంబంధించినటువంటి విద్యార్థులలో ఇక్కడ వచ్చేసి మనకి అంటే వీళ్ళు ఏం చేస్తారంటే టాప్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే 2 లెవెల్స్లో స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసి దీంట్లో ఉన్న విద్యార్థులను తీసుకుంటారు. అంటే ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు 1:3 రేషియో సెలెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకు ఒక కాలేజీలో 40 సీట్లు ఉన్నాయనుకోండి. 40 సీట్లు ఉన్నప్పుడు 40కి ఇంటూ 3 అంటే 120 మందిని సెలెక్ట్ చేసి అప్పుడు మళ్ళీ సెకండ్ లెవెల్ ఎగ్జామ్ రాయిస్తారు. ఈ సెకండ్ లెవెల్ ఎగ్జామ్లో మంచి పర్ఫార్మెన్స్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళని మాత్రమే ఫైనల్గా సెలెక్షన్ చేసేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఎంపీసీ అండ్ బైపీసీ విద్యార్థులకి, ముఖ్యంగా ఎంపీసీ విద్యార్థులకైతే జేఈఈ మెయిన్స్ కానీ అడ్వాన్స్ కానీ చెప్తారు. బైపీసీ విద్యార్థులకు వచ్చేసి నీట్ చెప్తారు. దాంతోపాటు ఎంసెట్, దీని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్కి సంబంధించినటువంటి దానికి సంబంధించిన కోచింగ్ ఇస్తారు. అట్లాగే ఇక్కడ ఉండడం ఫ్రీ, లాడ్జింగ్, బోర్జింగ్, యూనిఫామ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్టడీ మెటీరియల్, ఇంకెవ్రీథింగ్ ఫ్రీ ఇస్తారు 2 years వరకు. అంటే ఇక్కడ సీట్ వచ్చిన పిల్లలకి కనీసం వాళ్ళు తక్కువలో తక్కువ, నేనేమంటున్నా అంటే తక్కువలో తక్కువ వాళ్ళు ఒక 3 లక్షలు సంపాదించి పెట్టినట్టు తల్లిదండ్రులకి. అయితే ఇక్కడ ఏంటంటే ఎస్ఎస్సి అంటే ఈ 2025 మార్చిలోనే ఎగ్జామ్ రాస్తూ ఉన్నట్టుగా ఉండాలి. మినిమం 7 పాయింట్ ఎబో ఉండాలి. అంటే ఇది కామన్గా వస్తుంది. ఈ సంవత్సరం పాయింట్స్ లేవు. ఓకేనా, తర్వాత వీళ్ళు ఖచ్చితంగా తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఏది చదివినా పర్లేదు ఇప్పుడు రాబోయే దాంట్లో. కానీ కాకపోతే వీళ్ళకి ఇంటర్మీడియట్లో సీట్ వస్తే మాత్రం అక్కడ ఇంగ్లీష్ మీడియంలోనే చదువు ఉంటుంది. వీళ్ళు ఎగ్జామ్ రాసేది మాత్రం తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ వస్తుంది. పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి అయితేనేమో ఓకేనా 1,50,000 కంటే తక్కువ నోటి ఉండాలి. అర్బన్ వాళ్ళకి అయితేనేమో 2 lakhs కంటే తక్కువ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. మళ్ళీ చెప్తున్నాను, మున్సిపాలిటీలో నివసించే వాళ్ళకి 2 లక్షల కంటే తక్కువ ఇన్కమ్స్ ఉండాలి.
రూరల్లో నివసించే వాళ్ళకి 1,50,000 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? అయితే వీళ్ళు అంటే ఇలా పాస్ అయినటువంటి వాళ్ళు కామన్గా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, స్కూల్లో నుండి చిన్నప్పటి నుండి మొదలు పెడితే 10th వరకు టీసీ ఇవన్నీ తీసుకురావాలి. మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే ఆన్లైన్లో అప్లై చేయడానికి క్యాస్ట్ ఇన్కమ్ అయితే స్టార్టింగ్లో అయితే అడగలేదు. ఓకేనా? ఒకసారి అప్లికేషన్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది, అంటే డబ్బులు కట్టిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ఎగ్జామ్ అనేది అంటే మనం రాసేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఇది మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్. దీంట్లో 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 160 క్వశ్చన్లో ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి ఎంపీసీ విద్యార్థులకు ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే 4 టాపిక్స్ ఉన్నాయి. సో ఈ 4 టాపిక్స్లో నుండి ఒక్కొక్క దాని నుండి 40 మార్క్స్ వస్తే 4 4 60 అలా మనకి 40 మార్కులు వస్తాయి. అదే బైపీసీ విద్యార్థులకి అయితే ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే బాటనీ అండ్ జువాలజీ దీని నుండి 40 మార్కులు వస్తాయి. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ 40 కామన్, ఆ తర్వాత బయాలజీ నుండి 80 మార్కులు వస్తాయి. సో అంటే ఇంగ్లీష్తో కలుపుకొని 2 కలుపుకొని సో ఈ రకంగా ఓవరాల్గా వీళ్ళకి 160 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్ మీద 40 క్వశ్చన్స్ అనమాట. అంటే 20 క్వశ్చన్స్ బాటనీ, 20 క్వశ్చన్స్ జువాలజీ పైన ఇస్తారు. అయితే ఈ సిలబస్ అనేది 8th క్లాస్ నుండి ప్రజెంట్ వీళ్ళు అవుతున్న 10th క్లాస్ వరకు ఉన్న ఇంగ్లీషు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఎంపీసీ విద్యార్థులకి ఎంపీసీ విభాగంలో ప్రశ్నలు, బైపీసీ విద్యార్థులకి బైపీసీ విభాగంలో ప్రశ్నలు వస్తాయి. ఓకేనా? తర్వాత ద డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ కంటైన్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ ఎంపీసీ. అంటే ఇదేంటిది డిస్క్రిప్టివ్ క్వశ్చన్ పేపర్ అంటే మళ్ళీ ఇది లెవెల్ 2లో, అంటే లెవెల్ 2లో డిస్క్రిప్షన్ అంటే మల్టిపుల్ చాయిస్ ఉండదు ఇంకా, కాబట్టి ఇక్కడ ప్రాబ్లమేటిక్ని ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తే బైపీసీ స్టూడెంట్స్కి ఏమో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజికల్ సైన్స్ పైన 40 మార్క్స్కి ఈచ్ సబ్జెక్ట్ నుండి ఇట్లా వస్తాయి. అంటే ఇక్కడ మళ్ళీ 120 మార్క్స్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ అనేది ఉండదు అనమాట ఎప్పుడు లెవెల్ 2 ఎగ్జామ్లో. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏది ఏమైనా అంటే ఈ క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ అంటే లెవెల్ 2 ఎగ్జామ్లో వచ్చేసి వెరీ షార్ట్ ఆన్సర్స్, ఆ తర్వాత షార్ట్ ఆన్సర్స్ ఇలా ఇచ్చి ఒక్కొక్క దానికి 4 మార్కులకి ఇస్తాడు. అంటే అంటే క్వశ్చన్ పేపర్లో వెరీ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, దానికి 2 మార్క్స్ ఇస్తారు. 5 షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి 4 ఇస్తాడు. ఈ రకంగా వీళ్ళు ఆన్సర్ చేయాలి. ఓకేనా? అయితే సెకండ్ లాంగ్వేజ్ అంటే బేసిక్గా వీళ్ళు సాంస్క్రిట్ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ సాంస్క్రిట్ పోస్ట్లో భాగంగా తెలుగు పోస్ట్ అనేది ఉన్నదన్నమాట. ఎక్కడ ఇంటర్లో జాయిన్ అయిన తర్వాత సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తీసుకోవాలి, సాంస్క్రిట్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. తర్వాత ఇక వీళ్ళకి రెగ్యులర్ ఐపీఈ ఇంటర్మీడియట్ సిలబస్తో పాటుగానే జేఈఈ మెయిన్స్కి, అడ్వాన్స్కి, నీట్కి, ఎంసెట్కి కోచింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. బుక్స్ ఇవన్నీ కామన్గా ఇస్తారని మనం ముందే చెప్పుకున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది. రియల్లీ అండి, నాకు తెలిసిన విద్యార్థులు నేను లాస్ట్ ఇయర్ పంపించాను, వాళ్ళు చాలా బాగుంది సార్ అంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడైతే నోటిఫికేషన్ ప్రకారం ఎస్టీ స్టూడెంట్, ఎస్టీ విద్యార్థులు వచ్చింది. దీనికి జనరల్ ఎవరన్నా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే ఓపెన్ కేటగిరీలో ఇక ఇక్కడ కనబడుతుంది 3% సీట్స్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. ఇది మిగతా అందరికీ వస్తుంది. ఈసారి ఇట్లా పెడుతున్నాడు, అంటే ఎస్టీ అనేది సపరేట్గా ఉండదు, ఈసారి మాత్రం ఇట్లా పెడుతున్నారు, అందరికీ ఉంటుంది ఇది. ఓకేనా? సో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులందరూ సంబంధించి ఈ ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యం మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కాలేజీలను సెలెక్ట్ చేసుకోవడం. ఇది తెలియని వాళ్ళకి ఖచ్చితంగా ప్రాబ్లం జరుగుతుంది. ఎందుకంటే అవగాహన ఉండాలి. మీ సేవలో అందరికీ అవగాహన ఉంటుందని నేను చెప్పలేను. ఎందుకంటే వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి కాలేజీలు అంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇక్కడ 14 కాలేజీలు ఉన్నాయి. ఈ 14 కాలేజీలో టాప్ కాలేజీలు ఏవైనా అవగాహన వాళ్ళకు ఉండాలి అప్లై చేసేటప్పుడు. ఒకవేళ లేదనుకోండి ఖచ్చితంగా రాంగ్ జరుగుతుంది. అంటే దీంట్లో ఆర్డర్లో ఇక్కడ వాళ్ళు ఎట్లనో ఒక తీరిస్తారు, ఇవే ఆర్డర్లో టాప్ కాలేజ్ అని కాదు, ఒక టాప్ కాలేజీ కింద కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏం సెలెక్ట్ చేసుకోవాలంటే గర్ల్స్కి, బాయ్స్కి కాలేజీలు వేరే సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపీసీ కాలేజీలు వేరు, బైపీసీ కాలేజీలు ఇవి కూడా వేరు చేసుకొని అందులో ఎంపీసీ గర్ల్స్కి టాప్ కాలేజీలు ఏవో దానికి ముందు ప్రియారిటీ, సెకండ్ టాప్ కాలేజీకి సెకండ్ ప్రియారిటీ, ఇలా ప్రియారిటీ ఇచ్చుకుంటూ అప్లై చేసుకుంటూ రావాలి. ఒకవేళ మీరు ప్రియారిటీ ఇచ్చే దగ్గర తప్పు అయితే సీటు దాదాపు రాదన్న విషయం క్లియర్.
ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం చూసినట్లయితే రాజేంద్ర నగర్లో బాయ్స్కి 50 సీట్స్తో ఉన్నది ఎంపీసీలో, అదే బైపీసీలో 40 సీట్స్తో ఉంది. వరంగల్ టౌన్లో సిఓఈ ఉన్నది, ఇక్కడ గర్ల్స్కి ఉంది 40 సీట్స్ ఉన్నాయి. ఖమ్మంలో బాయ్స్కి 45 ఉంది. పరిగి వికారాబాద్లో వచ్చేసి ఎస్ఓఈలో వచ్చేసి బాయ్స్కి 40 ఉంది. వనపర్తిలో వచ్చేసి 40 ఉంది. ఆ తర్వాత వచ్చి దమ్మపేట భద్రాద్రి కొత్తగూడెంలో వచ్చేసి బాయ్స్కి 40 ఉంది. నెక్స్ట్ భద్రాచలం లోకల్ టౌన్లో వచ్చేసి గర్ల్స్కి 40 ఎంపీసీ బైపీసీలో ఉన్నది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో వచ్చేసి బాయ్స్కి 40 ఉంది. ఆ తర్వాత వరంగల్ టౌన్లో యాకుంపూర్లో వచ్చేసి గర్ల్స్కి 40 ఉంది. ఆ తర్వాత వచ్చేసి హస్నాబాద్ సిద్దిపేటలో వచ్చేసి బాయ్స్కి 40 ఉంది. మిర్యాలగూడలో వచ్చేసి బాయ్స్కి 40. నెక్స్ట్ దేవరకొండలో వచ్చేసి నల్గొండలో వచ్చేసి గర్ల్స్కి 40 ఉంది. నెక్స్ట్ వచ్చేసి మెదక్ డిస్టిక్లో నర్సాపూర్లో వచ్చేసి బాయ్స్కి 40 ఉంది. ఆ తర్వాత కల్వకుర్తిలో వచ్చేసి గర్ల్స్కి 40 ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే బైపీసీ చదవాలనుకునే పిల్లలకి గర్ల్కి సంబంధించిన లిస్ట్ ఇక్కడ నుండి తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను మీకు ఇక్కడ చూపిస్తాను. అంటే ముందు కాలేజీలో పేరు రాసుకుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి పోతే ఖచ్చితంగా ఇబ్బంది అయితే ఉంటుంది. ఓకేనా? ఇందులో హైదరాబాద్ కాలేజీలు లేవు. ఎందుకు లేవు అని అంటే అవి ఓన్లీ ఫర్ ఎస్టీ కాదు, ఇవి ఎస్టీ విద్యార్థులకు సంబంధించింది కాబట్టి ఇట్లా ఇచ్చాడు. మళ్ళీ మిగతా ఈ బీజ్ అవన్నీ వస్తుంది నోటిఫికేషన్ కంపల్సరీగా. తర్వాత వచ్చేసి ప్రైవేట్ స్టూడెంట్స్ విల్ బి టేకెన్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దట్ ఇట్ ఈజ్ అవైలబుల్ సిఓఈ మొయినాబాద్ హయత్ నగర్ ఈ ఏరియాలలో. ఓకేనా? అంటే పీవీటీజీ ప్రైవేట్ కాదు, పీవీటీజీ. సో ఈ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇట్లా వచ్చేసి ఎక్కడెక్కడంటే హయత్ నగర్లో మొయినాబాద్లో ఇక్కడ తీసుకుంటారు. ఓకేనా? సో ఇవి అంటే స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు సంబంధించింది ఈ ఏరియాలో ఇక్కడ తీసుకుంటారు. తర్వాత వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ఏదైతే ఉందో దీని ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీకు ఫీజు 200 రూపాయలు, మీ సేవ అయినా ఒక 150 రూపాయలు తీసుకుంటాడు. బహుశా ఫీజు అనేది కొంచెం ఎక్కువ కావచ్చు. ఓకేనా? ఏదైనా సమస్య వస్తే ఇక్కడ మీరు కాల్ చేయొచ్చు. అయితే నేను మీకు ఏం చేస్తా అంటే నేను లాస్ట్ ఇయర్ కొన్ని అప్లై చేసినాము, ఆ అప్లికేషన్ మీకు చూపిస్తా. ఇట్ విల్ బీ వెరీ బెటర్ ఫర్ యూ. మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, అంటే ఏమేమి డీటెయిల్స్ అడుగుతాడు, ఈ డీటెయిల్స్లో మేము ఎట్లా ఇవ్వాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి నేను మీకు ఒకటి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. ఇక్కడ లాస్ట్ ఇయర్ సిఓఈ అప్లై చేసినప్పుడు మీకు ఏమేమి డీటెయిల్స్ అనేది అడుగుతాడు అనేది మీకు ఒక ఐడియా కోసం మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ మీకు కనిపిస్తుంది సిఓఈ 2024. ఇప్పుడు పేరు అడిగేటప్పుడు మీ డీటెయిల్స్ ఇట్లా మీరు ముందే రాసుకోవాలి. సపోజ్ మీ యొక్క సర్ నేమ్, ఓకేనా? ఆ తర్వాత మీ యొక్క ఒరిజినల్ నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత జెండర్, ఆ తర్వాత మీ యొక్క అడ్రస్, ఆ తర్వాత 2 మొబైల్ నెంబర్లు ఇవ్వాలి కంపల్సరీగా, అంటే మీకు ప్రజెంట్ యూజ్లో ఉన్నది. ఆ తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మీ యొక్క క్యాస్ట్, ఇక్కడ మైనారిటీ జనరల్ అని అడుగుతుంది, ఇక్కడ మైనారిటీ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో 10th క్లాస్ స్టడీయింగ్ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ మీరు 10th ఏ జిల్లాలో చదువుతున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి. ఎగ్జామినేషన్ సెంటర్స్, మీరు ఎగ్జామ్ సెంటర్స్ ఏ జిల్లాని సెలెక్ట్ చేసుకుంటారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రీజన్స్ అడుగుతుంది, ఓల్డ్ జిల్లా ప్రకారం మీరు ఏ వాళ్ళైతే అది సెలెక్ట్ చేసుకోండి, పాత జిల్లాల ప్రకారం. తర్వాత గ్రూప్, మీకు ఎంపీసీ కావాలా బైపీసీ కావాలా ఇక్కడ అడుగుతుంది. తర్వాత మీరేనా ఆర్ఫన్ అంటే అనాథ పిల్లల అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. యాన్యువల్ ఇన్కమ్ అనేది మీకు అర్బన్ వాళ్ళైతే 2 లక్షల కంటే తక్కువ, రూరల్ వాళ్ళైతే 1,50,000 కంటే తక్కువ ఉన్నదా అని అడుగుతుంది. కాబట్టి ఎస్ అని పెడతాలి. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఏమన్నా ఉన్నదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇట్లా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఏరియాకి వస్తే మీరు ఫస్ట్ క్లాసు ఏ స్కూల్లో చదివారు, ఏ జిల్లాలో చదివారు, ఓకేనా, ఏ మీడియంలో చదివారు, అది గవర్నమెంటా ప్రైవేటా, ఇట్లా తయారు చేసుకొని పెట్టాలి ఫస్ట్. మళ్ళీ 2nd క్లాసు, ఆ తర్వాత 3rd క్లాసు చదివిన స్కూలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. చదివిన ఎడ్యుకేషన్ అంటే 2nd క్లాస్ 3rd క్లాస్, స్కూల్ నేము విత్ డిస్టిక్, ఆ డిస్టిక్ సంబంధించి, ఆ తర్వాత ఏ మీడియంలో చదివారు, అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా, ఇలా కంప్లీట్గా 9th క్లాస్ వరకు మీ యొక్క డీటెయిల్స్ అనేది ఉండాలి. మళ్ళీ అకాడమిక్ ఇయర్ కూడా రాసుకొని పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు 2024-25 10th చదువుతారు,
24, 23 9th అవుతారు, 23, 22 8th అవుతారు. అట్లా మీరు ఒకటి రాసుకొని పెట్టుకోండి. సో ఈ ప్రకారం డేటా తీసుకొని ఒక పేపర్ రాసుకొని పెట్టుకుంటే మీకు యూజ్ అవుతుంది. తర్వాత దీనికి అమౌంట్ 200 రూపాయలు, ఇది మీ సేవలు కట్టేస్తారు. ఇది తర్వాత వచ్చేసి మీకు ప్రిఫరెన్స్ ఇట్లా వస్తాయి. సో ఇదనమాట. అయితే ఇందులో మీరు చూడండి, ఇందాక నేను చూపించిన కాలేజీకి వెళ్ళి ఇప్పుడు గౌలిదొడ్డి కానీ, నర్సింగి కానీ, మహేంద్ర హిల్స్ కానీ, అలుగునూరు కానీ, హైదరాబాద్, ఇవి ఇందాక నేను చూపించిన దాంట్లో లేవు. ఎందుకంటే ఇవి కామన్గా అందరికీ సంబంధించినటువంటి అన్ని క్యాస్ట్లకు సంబంధించినటువంటి స్కూల్స్. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ కేవలం మరి ఒక ఎస్టీ వాళ్ళదే కనబడుతున్నది, మిగతా వాళ్ళది కూడా 1 by 1 ఇస్తారు. ఇంతకుముందు ఇట్లా లేదు. సో ఇట్లా కాలేజీలు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లా చూసుకోవాలి. ఈ రకంగా సిఓఈ అప్లై చేసేటప్పుడు మన దగ్గర డీటెయిల్స్, ఆ తర్వాత మన యొక్క ఫోటో, ఆ ఫోటోతో పాటు ఇక్కడ సిగ్నేచర్, ఇవన్నీ మనం మీ సేవకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతే పిల్లలేం అవసరం లేదు. అప్లై చేసేటప్పుడు వాళ్ళ సిగ్నేచర్ ఒకటి ఉంటే సరిపోతుంది. అట్లా పేరెంట్స్ అయినా వెళ్ళి అప్లై చేయొచ్చు. కానీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ, ఓకేనా, ఎట్టి పరిస్థితులలో దీన్ని ఎడిట్ చేయడం కానీ తర్వాత ఏం చేయడం కానీ ఉండవు. ఒకవేళ మీ సేవ నుండి తప్పు జరిగింది అనుకోండి, వాళ్ళు మీకు ఏం చెప్తారు, ఉచిత సలహా ఇస్తారు. ఏం కాదు, దానికి ఏమి ఇబ్బంది లేదు, తర్వాత సెట్ చేసుకోవచ్చు, నేను చెప్తాను మీకు అని అంటారు. లేదా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు చేసుకోవచ్చు అంటారు. లేకపోతే అంతా అయిపోయినాక జాయిన్ అయ్యేటప్పుడు సెట్ చేసుకోవచ్చు అంటారు. అది ఏది ఉండదండి. కేవలం 30% విద్యార్థులని లాస్ట్ ఇయర్ తప్పు అప్లికేషన్ ఇవ్వటం వల్ల వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చినా కానీ లాస్ట్లో తీసుకోరు. ఎందుకంటే ఇది చాలా హై స్టాండర్డ్, దీనికి చాలా హై డిమాండ్ అనేది ఉంటుంది. నారాయణ శ్రీ చైతన్య కాలంలో మీరు చదివిస్తే ఆ ఎడ్యుకేషన్ ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంది. అంత క్వాలిటీ ఉంది కాబట్టి అలా ఏ చిన్న మిస్టేక్ ఉన్నా కానీ గవర్నమెంట్ ఒప్పుకునే పరిస్థితి అయితే ఉండదు. నేను అనుభవంతో చెప్తున్నాను. ఇక తప్పులు లేకుండా క్లియర్గా ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా మీరు అప్లై చేసుకునేటట్టు చేసుకోవాలి. ఒకవేళ తెలియకపోతే తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఆగమాగం అప్లై చేసి, ముఖ్యంగా ప్రియారిటీ ఇచ్చే దగ్గర మాత్రం తప్పు చేయొద్దు. ఎందుకు తప్పు చేయొద్దు అని అంటున్నానంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ప్రియారిటీ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి కాలేజీ పెట్టారు అనుకోండి, ఆ కాలేజీకి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అప్లై చేసి మీలాగే ప్రియారిటీ ఇస్తే అన్న మీకు మంచి మార్కులు వచ్చినా సీట్ రాదు. లేదా ఆ కాలేజీ అది బాయ్స్కి సంబంధించింది కాబట్టి మీరు బాయ్స్కి సంబంధించినప్పుడు బాయ్స్ కాలేజీలకే ఆప్షన్ ఇచ్చుకోవాలి, గర్ల్స్ కాలేజీకి ఆప్షన్ ఇచ్చుకోవాలి. అది కరెక్ట్ చూసుకోవాలి. తర్వాత అది ఎంపీస్ కాలేజా బైపీస్ కాలేజా మళ్ళీ అది చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొన్ని ఈ 13 కాలేజీలలో ఇప్పుడు ఇట్లా ఈ రకంగా నేను ఇచ్చా. ఇక్కడ సపోజ్ నేను ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఇచ్చా, ఎందుకంటే నాకు తెలుసు టాప్ 10 కాలేజీలు ఏవేవో తెలుసు. ఆ తర్వాత మామూలు కాలేజీకి కింద ఇస్తాం. మీరేం చేస్తారు, సపోజ్ మీది వికారాబాద్ అనుకోండి, అరే వికారాబాద్కు మాకు దగ్గర ఉంటుంది కదా అని చెప్పేసి మీరు ఇచ్చుకుంటారు. అంటే మీరు దగ్గర దూరం అనేది చూడద్దు ఇక్కడ పిల్లలకి, అది స్టాండర్డ్ కాలేజా కాదని చూడండి. ఇవి అన్ని స్టాండర్డే, కానీ ఇందులో కూడా హై స్టాండర్డ్ కాలేజెస్ ఉంటాయి. సో అట్లా మనం ప్రియారిటీ అనేది ఇచ్చుకోవాలి. సో ఇది మీరు సిఓఈకి అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాల్సిందన్నటువంటి విషయం. ఎక్కడ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్లో పోవద్దు, రాంగ్ మీరు ఇచ్చుకోవద్దు. ఓకేనా. ఇక మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇది కాలేజీలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దీనికి. అయితే సార్ మరి దీని లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు అని అంటే, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జనవరి 20 అంటే నిన్నటి నుండి స్టార్ట్ అయితే అయింది, ఫిబ్రవరి 5 వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఎంత లేట్గా అప్లై చేస్తే ఎగ్జామ్ సెంటర్ అంత దూరం వస్తుంది. అంటే సపోజ్ ఇప్పుడు 22, 23 లోపల చేసుకుంటే మీ జిల్లాలో మీకు దగ్గరగా వస్తుంది, మీ పిల్లలు కూడా డిస్టర్బ్ కాకుండా. ఇప్పుడు ఫిబ్రవరి 16 అంటే ఈ ఫిబ్రవరి 16 నాడు మీరు ఎగ్జామ్ రాయించుకొని రావచ్చు. మోస్ట్లీ ఈ ఎగ్జామ్స్ సండేలే పెడతాడు. ఒకవేళ మీకు లాంగ్ వచ్చింది అనుకోండి, హైదరాబాద్లో సెంటర్ వస్తే కార్ కిరాయి తీసుకొని పోవాలి, ఆ తర్వాత మీకు 5,000, 6,000 ఖర్చు అవుతాయి. కాబట్టి తొందరగా అప్లై చేసుకొని పెట్టుకుంటే ఉత్తమం, దగ్గర వస్తుంది సెంటర్. సో ఎంత మీరు లేట్ చేస్తే అంత దూరం వస్తుంది. ఏదేమైనా ఫిబ్రవరి 5 లోపు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. డేట్ ఎక్స్టెండ్ చేయడం అలా ఇదంతా ఉండదు. సో ఆన్లైన్లో మీరు అప్లై చేసేటప్పుడు పేమెంట్లో ముందుగానే మీ యొక్క డీటెయిల్స్ ఇట్లా అడుగుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగానే ఈ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చుకోవాలి. ఓకేనా. సో ప్రజెంట్ అయితే ఎస్టీ నోటిఫికేషన్ ఉన్నది కాబట్టి ఈ విద్యార్థులు అప్లై చేసుకోవాలి, మిగతా వాళ్ళకి కూడా వస్తుంది. ఈ సంవత్సరమే ఇట్లా ఇచ్చాడు. ఇంతకుముందు అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ ఇస్తుండే. ఈ గురుకులాలు ఇవి ఇయర్ ఇంకా కొంచెం క్రిటికల్గానే మారుతున్నది అప్లికేషన్ చేసే విధానం. ఎస్సీకి సపరేట్గా, ఎస్టీకి సపరేట్గా, మళ్ళీ రెసిడెన్షియల్కి సపరేట్గా ఇట్లా నోటిఫికేషన్స్ ఇస్తే అప్లై చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ఎట్లా ఉంటుందంటే అన్నిటికీ ఒక నోటిఫికేషన్, ఆయనకు అప్లై చేసే విద్యార్థికి రెసిడెన్షియల్లో వచ్చినా, బీసీలో వచ్చినా,
లేకపోతే ఎస్సీలు వచ్చినా ఎక్కడ వచ్చినా కానీ వస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, సపరేట్ నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశం కనబడతా ఉన్నది గవర్నమెంట్ది. ఇట్లయితే అన్నీ అప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ప్రతి దాంట్లో మళ్ళీ 4-5 సీట్లు జనరల్ వల్ల కేటాయించబడతాయి. ఇప్పుడు ఒకటి ఎస్సీ ఉందనుకోండి, ఓన్లీ ఎస్సీ విద్యార్థులకి మాత్రం ఉండకుండా అలా ఎంతో పోయింది కొంత ప్రియారిటీ మిగతా క్యాస్ట్కి అయితే ఇస్తారు. కానీ ఇప్పుడు మాత్రం దీంట్లో కేవలం ఎస్టీలకు మాత్రమే ఇచ్చిండు. అంటే ఎస్టీ కమ్యూనిటీ విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకునే విధంగా ఇది ఉన్నది. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుండొచ్చు మిగతాది, అప్పుడు వచ్చినప్పుడు చూద్దాం. నేను మళ్ళీ దానిపైన వీడియో చేస్తా. ఈలోపు అయితే మీరు చూసుకోండి. తర్వాత మీకు మోడల్ పేపర్ అంటే ఈ సిఓఈ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉన్నదో ఈ పేపర్ కూడా నా దగ్గర అయితే ఉన్నది. దీన్ని నేను మన మోడల్ ఐడియాస్ అనేటువంటి యాప్ గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, అక్కడ నుండి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ నేను ఆల్రెడీ పెట్టేసిన, అంటే 2 లెవెల్స్ పేపర్లు అందులో ఉన్నాయి. మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ కావాలంటే దాన్ని చూడొచ్చు అన్నమాట. అంటే ఎంపీసీ బైపీసీ విద్యార్థులకు సపరేట్గా ఉన్నది. ఒకసారి మీరు చదివితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో దిస్ అలర్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు దట్ సిఓఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ నోటిఫికేషన్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబర్లు అడిగే ప్రశ్నలకి మేము సమాధానం ఇస్తాం. సబ్స్క్రైబ్ చేయకుండా అడిగితే అక్కడ మీకేం దొరకదు. ఓకేనా? రైట్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.